పటాన్చెరు మండలం మిస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా పడింది. బాలికల కోసం మధ్యాహ్నం భోజనం వండి పెట్టడానికి గ్యాస్ బదులుగా కట్టెలపై వాడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో సమయానికి పిల్లలకు భోజనం అందించలేకపోతున్నాము అని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం సహకరించాలి అని ఆమె కోరారు. వంట చేయడానికి అవసరమైన సిలిండర్లు అందించేలా జిల్లా అధికారం సహకరించాలి అని కోరారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. మా దగ్గర 640 మంది స్టూడెంట్స్ ఉంటారు. అయితే ఈ మధ్య ఏర్పడిన గ్యాస్ కొరత వల్ల మా కాంట్రాక్టరు కట్టెల పొయ్యి పెట్టి దాని మీద వండుతున్నాడు. అయితే మాకు సరైన సమయానికి అవి అందకపోవడం జరుగుతుంది. కాబట్టి అయితే మేము దీనికి సంబంధించి లెటర్ కూడా గ్యాస్ కంపెనీ వాళ్ళకి పెట్టాము. కొంచెం మా వరకు ఇవ్వమని చెప్పి పెట్టాము. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల సంది జరుగుతుంది కట్టెలపై? 2 రోజులు బట్టే జరుగుతుంది. అప్పటి వరకు మాకు గ్యాస్ సరిపోయింది. ఈ మధ్య 2 రోజులు బట్టే ప్రాబ్లం లేదు కాబట్టి అట్లా కట్టెల పొయ్యి వాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ.